మెయిన్ గా ఐవీఎఫ్ అంటే ఏంటి మేడం? ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఓకే. ఫస్ట్ ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే నేను ఫస్ట్ నార్మల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది చెప్తాను. ఇది గర్భాశయం, ఇవి రెండు అండాశయం అన్నమాట. ఇవి రెండు ఫాలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఇది వెజైనా అంటారు. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ఇది వెజైనాలు, వీరకణాలు అనేవి చేరుతాయి వెజైనాలు. ఓకే. ఇంకా ఇక్కడ ఒక మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండాశయం నుంచి. ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఎగ్ రిలీజ్ అయిన టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉంటే ఇక్కడ చేరిన వీర్యకణాలు ఇక్కడ కదిలి గర్భాశయంలోకి వచ్చి, గర్భాశయంలో నుంచి ట్యూబ్లోకి వచ్చి ఇక్కడ చేరుతాయి. అలానే ఈ ఎగ్ ట్యూబ్లోకి వచ్చి ఇక్కడ చేరుతుంది. సో ఎగ్ కణం రెండు కలుసుకునేది ఫాలోపియన్ ట్యూబ్లో. ఇక్కడే మనకి బేబీ తయారవుతుంది. ఇక్కడ తయారైన బేబీ తిరిగి వచ్చి ఇక్కడ గర్భాశయంలో 5వ రోజు అతుక్కుంటుంది అనమాట. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో న్యాచురల్గా ఇలా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలా ప్రెగ్నెన్సీ రావాలంటే మనకి ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అవ్వాలి, వీరకణాలు బాగుండాలి, కదలిక బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి. వీరకణాలు కదిలి వచ్చి ట్యూబ్లో ఖచ్చితంగా వచ్చి చేరాలి, ఎగ్ ఖచ్చితంగా వచ్చి ట్యూబ్లో చేరాలి, ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ సో ఇవన్నీ బాగుంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది లోపల జరిగేది, ఇన్ వైవో అంటారు, అంటే మనిషి లోపల జరిగేది.